హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఇన్స్టెంట్ దోసకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ఇది చాలా సింపుల్గా మనం ఒక 5 మినిట్స్లోనే ఈ పచ్చడిని రుచికరంగా చేసుకోవచ్చండి. ఇందులో మనం అన్నీ కూడా సింపుల్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేస్తున్నాను అండ్ టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ పచ్చడి మనం వేడివేడి అన్నంలోకి మాత్రమే కాదండి, టిఫిన్స్లోకైనా దోశ, చపాతీ వీటిలోకి కూడా చాలా రుచికరంగా ఉంటుంది. ఈ వీడియో చూసి మీరు మీ ఇంట్లో కూడా తప్పకుండా ఈ దోసకాయ పచ్చడిని ట్రై చేయండి. ఇక్కడ నేను 3 దోసకాయలు తీసుకున్నానండి. ఈ దోసకాయలు వచ్చేసి మనకి కొద్దిగా తీయగా ఉండాలి, చేదుగా ఉంటే పచ్చడి బాగుండదు. సో ఈ దోసకాయలని మనం నీట్గా కడుక్కొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇక్కడ నేను ఒక పెద్ద సైజ్ ఎల్లిపాయ తీసుకొని పొట్టు తీసుకొని ఉంచుకున్నానండి. ఇక్కడ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇదే గ్లాస్తో మెజర్మెంట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న గ్లాస్కి 1/2 గ్లాస్ వరకు ఆవాలను తీసుకున్నాను. ఈ ఆవాలని మనం ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను 1 టీ స్పూన్ దాకా మెంతులను తీసుకున్నాను. ఆవాలు అలాగే మెంతులు మనం మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా కంప్లీట్ మనం పౌడర్ లాగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్లోకి 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి. కారం మీరు ఎక్కువగా తినాలి అనుకుంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. ఇలా కారం ఉప్పు వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆవ పొడి ఉంది కదండి, ఆ పొడిని దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసుకొని మనం ఒక్కసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ నేను స్పూన్తో మిక్స్ చేసుకున్నానండి. ఈ పొడి అంతా కూడా మనకి దోసకాయ ముక్కల్లోకి బాగా పట్టేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం దీంట్లోకి ఎల్లిపాయలని వేసుకోవాలి. ఎల్లిపాయలని వేసుకొని కూడా మరి ఒక్కసారి మనం ఈ పచ్చడిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఒక్కసారి చేతితోటి మిక్స్ చేసుకుందామండి. ఇలా మనం చేతితోటి బాగా వీటిని మిక్స్ చేసుకోవాలి. అప్పుడే దీని రుచి అనేది పెరుగుతుందండి. ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా తీసుకున్న గ్లాస్ తోటి 1 గ్లాస్ వరకు నేను ఆయిల్ని వేసుకున్నానండి. ఇక్కడ నేను ఆయిల్ వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ వాడాను. ఇలా మనం ఆయిల్ని వేసి దీన్ని మరొక్కసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం బాగా వీటిని మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము పచ్చడిలోకి తాలింపు వేసుకుందామండి. ఈ పచ్చడి తాలింపు వేసినా వేయకపోయినా చాలా రుచిగా ఉంటుందండి. ఇక్కడ నేనైతే మీకోసం తాలింపు వేసి చూపిస్తున్నాను. మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు అలాగే 1 స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. ఇప్పుడు 4 లేదా 5 వరకు ఎల్లిపాయలని వేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని తాలింపు కంప్లీట్గా చల్లగా అయిన తర్వాతని మనం ఈ పోపుని పచ్చడిలో వేసుకోవాలండి. ఇలా మనం పోపు పచ్చడిలో వేసుకొని దీన్ని మరొక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు తిన్నా టేస్ట్గా ఉంటుందండి. లేదు కొద్దిసేపు అయినాక గంట సేపు తర్వాత టేస్ట్ చేస్తే పచ్చడి మనకి బాగా ఊరుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది కంప్లీట్గా ఇలా పైకి ఫ్లోట్ అవుతుంది. అప్పుడు మనకి పర్ఫెక్ట్ టేస్ట్ అనేది తెలుస్తుంది. చూసారు కదండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన దోసకాయ పచ్చడి. ఈ వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.